ప్రత్తిపాడు మండలం రౌతుపాలెం గ్రామంలో గ్రామస్తుల సహకారంతో జానకి శివ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని బాణాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రౌతుపాలెం, లంపకలోవ, వంతాడ, గోకవరం, మెట్టుచింతతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 600 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంలో దాదాపు 3000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. ఈ ఉత్సవాలు గ్రామ ప్రజల భక్తి విశ్వాసాలను ప్రతిబింబించాయి. అందరికీ నమస్కారాలు. నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే దసరా మహోత్సవ కార్యక్రమానికి గత 3 సంవత్సరాలుగా చాలా వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం బాణాల పండుగ మినిమం 300-400 మంది బాణాలు ఎత్తుకుని ఊరంతా కలిసి ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా చేసినందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఈ గుడి మేనేజ్మెంట్ మన జానకి శివ గారు గత 5 సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారిని నిలబెట్టి ఇక్కడ దుర్గమ్మని ఎంత వైభవ స్థితికి తీసుకొచ్చినందుకు అలాగే శివ గారికి వారి భార్యాభర్తలందరికీ కూడా నా హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంకా ఈ అమ్మవారి జాతరని రాను ముందు ఈ అమ్మవారి గుడిని ఈ దేవస్థానాన్ని బాగా డెవలప్మెంట్ చేసుకుని చేస్తారని మన ఊరి ప్రజలంతా బాగా సహకరించి ఎంతో వైభవంగా చేసినందుకు అమ్మవారి దేవుళ్ళు మన ఊరి మీద మన ఊరి జనాల మీద చల్లని దేవుళ్ళు ఇచ్చి అందరూ ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కనకదుర్గ అమ్మవారి ఆలయం దగ్గర బాణాల పండుగ ఏర్పాటు జరిగింది. ఈ బాణాల పండుగకి చుట్టుపక్కల లంపలావ, ఒక్కడికి, ఊరుపాలెం, తర్వాత వంతడ గ్రామం నుండి కలిపి మొత్తం సుమారు 400 మంది బాణాలు ఎత్తుకున్నారు. ఇందులో మొత్తం 800 మంది పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. ఈ గుడి కట్టి గత 5 సంవత్సరాల నుండి నిత్య పూజా కార్యక్రమాలతో ఈ గ్రామ ప్రజలందరూ కూడా సేవా సహకారాలతో నిత్య పూజ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ అన్నదాన కార్యక్రమం బాణాల పండుగ కూడా మా రైతుల గ్రామ ప్రజలు సేవా సహకారాలతో జరుపుకుంటున్నాం. ఈ బాణాల పండుగ గత 3 సంవత్సరాల నుంచి కూడా మా రైతుల గ్రామ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా నడిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు.